ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడు. అతడి వేధింపులు భరించలేక నదిలోకి దూకి ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాల క్రితం ఆ కుటుంబ అల్లుణ్ణి హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. పాపం ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలింది ఓ బాలుడు మాత్రమే. ఇంత దారుణం జరిగినా తప్పు చేశారనే పశ్చాత్తాపం నిందితుడిలో ఏమాత్రం లేదు. కించిత్ భయం కూడా లేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తల బిరుసు సమాధానాలు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ క్రూరత్వం ఇది. నిందితుడిని ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు ఏపీ ఎక్స్ప్రెస్లో సామర్లకోట రైల్వే స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక భద్రత కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఈ ఉదయం నుంచి సాదిక్ను విచారించనున్న అనంతరం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు తెలిసింది. తదుపరి విచారణ కోసం నిందితుడి కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి రైల్లో తీసుకువస్తున్న సమయంలోనే సాదిక్ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే అతడిలో ఎటువంటి భయం కనిపించలేదని, నూకరాజు కుటుంబ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పశ్చాత్తాపం కనిపించకపోగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తలబిరుసు సమాధానాలిచ్చినట్లు సమాచారం. తనకు నూకరాజు కుటుంబానికి మధ్య ఉన్న సంబంధానికి చెందిన వీడియోలను పోలీసులకు చూపించినట్లు తెలిసింది. తాను ఏమి మాట్లాడబోనని, ఈ వీడియోలో ప్రత్యక్ష సాక్ష్యాలని అన్నట్లు సమాచారం. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతిలో నీ పాత్ర ఏంటి అని పోలీసులు ప్రశ్నించగా తనకేం సంబంధం లేదని, అతను అనారోగ్యంతో మృతి చెందినట్లు మాత్రమే తెలుసని, నూకరాజు కుటుంబ సభ్యులే అతనికి ఏదో టాబ్లెట్లు ఇచ్చేవారని సాదిక్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానంగా సాదిక్ వ్యవహరించినట్లు చెప్తున్నారు. అలాగే సౌజన్య కుమారుడు రియాక్షన్ కార్తికేయ రెడ్డిని చంపుతానని ఎందుకు బెదిరించావన్న ప్రశ్నకు తన మాట విననందుకు అలా అనాల్సి వచ్చిందని సమాధానమిచ్చాడు. ఒకానొక దశలో సౌజన్యను కూడా గన్తో కాల్చి చంపేస్తానని సాదిక్ బెదిరించాడని కూడా సమాచారం. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సాదిక్ పోలీసులతో వాదనలకు దిగినట్లు తెలిసింది. అలాగే సాదిక్ కొంతకాలం కిందట కొనుగోలు చేసిన ఖరీదైన 2 కార్లపైన పోలీసులు ఆరా తీశారు. అవి ఎక్కడ ఉన్నాయి, ఎవరి పేరిట ఉన్నాయని ప్రశ్నించారు. దానికి కూడా సాదిక్ సరైన సమాధానం ఇవ్వలేదని అంటున్నారు.